హాయ్ ఫ్రెండ్స్, ఈ బీఎస్ఎఫ్లో భారీగా కానిస్టేబుల్ నియామకానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాదాపు 549 పోస్టులకు సంబంధించినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో స్పోర్ట్స్ కోటా కింద ఈ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అనేది డిసెంబర్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలిజిబిలిటీ ఏంటంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి 10th పాస్ అయితే చాలు, 10వ తరగతి ఉత్తీర్ణత చాలు. 2024 జనవరి 15 నుంచి 2026 జనవరి 15 మధ్య కాలంలో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో పాల్గొన్నటువంటి పథకాలు గెలుచుకున్న క్రీడాకారులు అయితే దీనికి అర్హులు. వయోపరిమితి ఎప్పుడంటే 2025 ఆగస్టు 18 నాటికి 18 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయసు 23 ఏళ్ళు. రిజర్వేషన్లు వర్తిస్తాయి అన్నమాట. అంటే ఇది 2024లో నుంచి 2026 వరకు, ఈ మధ్యకాలంలో జనవరి వరకు కూడా ఈ మధ్యకాలంలో పథకాలు ఏమైనా గెలుచుకొని ఉంటే వాళ్ళకి మాత్రమే, అంతర్జాతీయ జాతీయ స్థాయిలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే ఈ అర్హత అనేది ఉంది. ఇక డిపార్ట్మెంట్ అభ్యర్థులకు కూడా సడలింపు అనేది ఉంది. 5 ఏళ్ల సర్వీసులో 3 ఏళ్ల నిరంతరం సేవలు అందించిన వారికి ఎస్సీ ఎస్టీలకు కూడా అదనంగా 5 ఏళ్ళు, ఓబీసీలకు అదనంగా 3 ఏళ్ల సడలింపు అయితే ఉంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం అయ్యేది డిసెంబర్ 27 అయితే ముగిసేది మాత్రం జనవరి 15 వరకు ఉంది. ఇది ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు తప్ప ఎగ్జామ్ అనేది ఏది కూడా ఉండదు. ఇది లాస్ట్ డేటు జనవరి 15. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లోను, తర్వాత ఎగ్జామ్ సెంటర్ 247 వెబ్సైట్లో కూడా పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.